టీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ కృష్ణ జేఏసీ చైర్మన్. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఈపురపాలెం స్ట్రైట్ కట్ కెనాల్ అడవిపాలెం వద్ద ముఖద్వారాన్ని పెద్ద పెద్ద రాళ్లతో మూసివేసిన సంఘటనపై విచారణ నిమిత్తం స్థానిక మత్స్యకారులని అలాగే ప్రజా సంఘాలందరూ కూడా పిలిపించి సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు ఈ సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం పలు రకాల అధికారులతో ఆయన అధ్యయనం చేశారు. సమస్యని మత్స్యకారులతో పాటు ప్రజా సంఘాలు అందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకి విషయం అర్థమయ్యి తక్షణమే మత్స్యకారుల వేటకి అనుకూలంగా ఉండేటట్లు ఏదైతే ఉందో ఆ కెనాల్ని పునరుద్ధరిస్తాము. వేటకి చేసుకునే క్రమంలోనే నెల రోజుల్లో ఒక కమిటీ వేశారు. డిఆర్ఓ గారు, ఆర్డీఓ అలా పలు రకాల జిల్లా స్థాయి అధికారులతో ఎంక్వైరీ వేసి ఎవరైతే బుర్లా వెంకట్రావు అలాగే బుర్లా వెంకట్రావు కావచ్చు, అలాగే మన గల్లా రామచంద్రరావు చేసిన దుర్మార్గాలపైన వాళ్ళకి ఎంక్వైరీ చేసి అట్లాగే ఈపురపాలెం స్ట్రైట్ కట్ పునరుద్ధరణ పేరుతో మత్స్యకారులను మోసం చేసి కలెక్టర్ దృష్టిలో పెట్టారు. దృష్టి చేసి కొంత కాలువను కూడా డ్యామేజ్ చేశారని చెప్పి ఒక వ్యక్తి పేరు సూచించారు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని నెల రోజుల్లో పాత కాలువ ఏదైతే ఉందో దానికి సంబంధించి అలైన్మెంట్, పునరుద్ధరణ చర్యలకు సంబంధించి, కేసులకు సంబంధించి మొత్తం కూడా నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. నెల రోజుల్లో దీనికి సంబంధించి సమగ్రంగా ఒక దర్యాప్తు, విచారణ, అట్లాగే 2 కోట్ల రూపాయలు అక్కడ జట్టి నిర్మాణం కోసం కూడా కేటాయించున్నారు. అక్కడ జట్టి కూడా నిర్మాణం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చిన దృష్ట్యా మేము తాత్కాలికంగా మేము మా దీక్షను మేము విరమింపు చేస్తున్నాము. ఈ సమయంలో ఎటువంటి కట్టడాలు కానీ పూడ్చివేతలు కానీ చేయకూడదు. చేస్తే కనుక వెంకటరావు మీద చర్యలు తీసుకుంటారని కూడా కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఈ చెప్పిన దృష్ట్యా వేటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మత్స్యకారులు అందరూ కూడా ఆలోచన చేసుకుని తాత్కాలికంగా ప్రభుత్వం వారు చెప్పిన మాటను మళ్ళీ విస్మరిస్తే కనుక మా ఆందోళన మా భవిష్యత్తులో తీవ్రతరం చేస్తామని కూడా ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చిన దాన్ని బట్టి మేము తాత్కాలికంగా మా యొక్క సమ్మె ఉద్యమాన్ని మేము తీర్చుదల చేస్తున్నాము. మాకు సహకరించిన ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్, అలాగే ప్రజా సంఘాలు అందరికీ కూడా మేము వివిధ రాజకీయ పార్టీ వాళ్ళకి, కుల సంఘాల వాళ్ళకి, మత్స్యకార యూనియన్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు అడవిపల్లిపాలెంలో ఉన్నటువంటి మత్స్యకారులు వాళ్లకు సంబంధించినటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ అని ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో దాని ద్వారా వాళ్ళ పడవలు వేటకు సముద్రంలోకి వెళ్ళడానికి రాకపోకలు కొనసాగిస్తారు. అయితే మరి ఇటీవల ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో నుంచి బయటికి ఎప్పుడైతే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ నుంచి వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనుమతి వచ్చిందో ఆ అనుమతి వచ్చిన వెంటనే మరి అక్కడ ఒక రైతు, అసైన్ ల్యాండ్ ఉన్నటువంటి రైతు, ఆయన రాళ్ళు పెద్ద పెద్ద బౌల్డర్స్, కొండరాళ్ళన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకి సీ మౌత్లోకి వెళ్ళడానికి ఆటంకం కలిగే విధంగా ఆ రాళ్ళని వేయడం ద్వారా వీళ్ళ పడవలు డ్యామేజ్ జరిగిపోతాయని చెప్పి, నష్టపోతామని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడి 4-5 రోజుల నుంచి వాళ్ళ యొక్క నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం మీద ఈరోజు నేను వాళ్ళందరినీ కూడా కబుర్ చేసి పిలిపించుకొని సుదీర్ఘంగా చాలాసేపు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ విషయాలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు వాళ్ళ విషయాలన్నింటినీ సానుకూలంగా నేను, ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, ఆర్డీఓ, మా డిఆర్ఓ అందరూ అధికారులను కూడా కూర్చొని సాంతంగా విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ పట్టా ల్యాండ్ ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది. గతంలో ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక ఎల్ షేప్లో ఒక కోర్స్ అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా న్యాచురల్ కోర్స్ ఫార్మేషన్ అయిపోయి ఆ న్యాచురల్ కోర్స్ ద్వారా వాళ్ళు వెళ్ళేటప్పుడు సైక్లోన్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు పడవలు డ్యామేజ్ జరగకుండా ఉండేటువంటి ఒక న్యాచురల్గా ప్రొటెక్షన్. మరి దాన్ని సుమారుగా 1.5 సంవత్సరము క్రితము
ఒక వ్యక్తి వచ్చి తనకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ప్రభుత్వం నుంచి అని, ఒక పర్మిట్ ఉంది నా దగ్గర, నేను దీన్ని మీకు మరింత ఇబ్బంది లేకుండా చేస్తాను, మరింత బాగు చేస్తానని చెప్పి ఒక 500 టన్నుల వరకు ఇసుక మీద ఆయన కూడా తవ్వేసి ఆ కోర్సుని పూర్తి చేశాడు అని చెప్పి ఉంది. ఇది జరిగి కూడా 1.5 సంవత్సరం పైగా అవుతుంది. మరి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి రైతు తన ల్యాండ్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పి రాళ్ళు పెట్టి ఈ పెద్ద పెద్ద కొండరాళ్ళు వీళ్ళకి అడ్డం వేస్తే కనీసం కూడా పడవలు పోవడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. వాటన్నింటినీ మనం పూర్తిగా విన్న తర్వాత మనం నిర్ణయం ఏమిచ్చాము వాళ్ళందరి యొక్క కన్సెన్సస్తో అంటే మొట్టమొదటి నిర్ణయం వెంటనే మనము ఒక కమిటీని ఫామ్ చేస్తాం. ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, ఏడీ మైన్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రైనేజ్ ఉంటారు, అట్లనే సిఆర్జెడ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేశాము. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి తక్షణమే ఈ రోజు నుంచే పని స్టార్ట్ చేసి ఏ కొండరాళ్ళు అయితే బ్యాన్ రిలీఫ్కి ముందు వేశారో ఆ కొండరాళ్ళన్నిటినీ తక్షణమే తొలగించేసి పడవలకి ఏమాత్రం ఆటంకం లేకుండా, డ్యామేజ్ జరగకుండా సునాయాసంగా వాళ్ళు వేటకి సముద్రంలోకి వెళ్ళే విధంగా ప్యాసేజ్ అనేది ఇమీడియట్గా ఇస్తారు. ఈరోజు ఇస్తారు, రేపు మా తెల్లవారుజాము నుంచి కూడా పనిచేస్తారు. రేపటి నుంచి వాళ్ళు వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ కుటుంబాలకు ఏ ఇబ్బంది లేకుండా తక్షణమే ఆ పని చేస్తారు. సెకండ్ పని ఏం చేస్తారంటే ఈ కమిటీ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. పట్టా ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, సిఆర్జెడ్ యొక్క నామ్స్ని పాటిస్తున్నారా లేదా, సిఆర్జెడ్ నామ్స్కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ, అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది, నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సునంతా చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ 4 రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ సంతోషంగా దాన్ని స్వీకరించారు. నేను మీడియా ద్వారా ఆ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను.